వెల్కమ్ టు ఏది నిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నిన్న అసెంబ్లీలో చెప్పిన కొన్ని లెక్కలు ఏవైతున్నాయో అవి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంటలు రాజేశాయి. అభివృద్ధే మా నినాదము, సంక్షేమం అన్నది మాకు ఒక అవకాశం అంటూ కూటమి ప్రభుత్వం చెబుతూ వచ్చింది. దానికి అనుగుణంగానే ఎన్నికలకు ముందు చేసిన ప్రచారం కారణంగా 164 సీట్లతో ఇవాళ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓవైపు అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ 23 లక్షల కోట్ల రూపాయల ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో వాటిని తీసుకురావడం, 20 లక్షల ఉద్యోగాల కల్పన అన్నదే మా టాప్ ప్రియారిటీ అంటూ ఎప్పటి నుంచో చెబుతున్నాను. ప్రతి సందర్భంలో దాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 20 నెలలు తమ పాలన పూర్తయిన నేపథ్యంలో ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది అన్న విషయం పైన టీడీపీ నిన్న ఒక ప్రకటన చేసింది. కూటమి ప్రభుత్వం దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళు అలా అనౌన్స్మెంట్ చేశారో లేదో వెంటనే వైఎస్ఆర్సీపీ దాంట్లో ఉన్న బొక్కలు ఇవి అంటూ ఆ లెక్కల్లో ఉన్న తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎవరైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే, ఏదైనా పార్టీ లేదా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన చేస్తే కేవలం అది నెంబర్స్గా ఉండకూడదు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉండాలి అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇక టీడీపీ పార్టీ అయితే గత 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక విధ్వంసానికి, రాక్షస పాలనకి, ఆ కారణాలతో చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి. మేము మళ్ళీ వచ్చి ఇటుక పేర్చి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామంటూ ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. ఏదేమైనా విశ్లేషకులైనా సరే, ఎవరైనా సరే అడిగేది ఏంటంటే, ఏదైతే మీరు చెబుతున్నట్టుగా ఎవరు ఎంత ఉపాధిని కల్పించినా, దాన్ని క్రియేట్ చేసినా అక్కడ అధికారిక డేటా అన్నది చాలా కీలకంగా ఉంటుంది అన్నది అందరూ మాట్లాడుతున్నారు. దాంట్లో ముఖ్యంగా చూస్తే ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని లెక్కలు కానివ్వండి, ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్కి సంబంధించిన సర్వే ఉందో ఆ ప్రకారము ఎవరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో అన్న దానికి సంబంధించిన లెక్కలు ఉంటాయి. అవి మాత్రమే తీసుకోవాలి. ఎవరికి వాళ్ళు నోటుకు వచ్చినట్టుగా లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటే కుదరదు. ఆ లక్షల ఉద్యోగాలకు అనుకూలంగా ఉన్న పిఎఫ్ నెంబర్లు ఏంటి, లేకపోతే అధికారిక డేటా ఏం చెప్తుంది, అటు ఆర్బీఐ కానివ్వండి, ఇటు కాగ్ కానివ్వండి, ఈ రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి, అలాగే పిఎల్ఎఫ్ఎస్ ఏం చెప్తోంది, దానికి అనుగుణంగా మాత్రమే మనం చూసుకోవాలన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో దానికి సంబంధించిన చర్చ జరిగింది. ఆ చర్చలో లోకేష్ 2 లక్షలని, మంత్రి 5.77 లక్షలని, చంద్రబాబు నాయుడు 6.28 లక్షలు అని చెప్పేసి ఇన్ని రకాల నెంబర్లు అక్కడ చెప్పారు. ఆ నెంబర్లకు సంబంధించిన ఆధారాలేవి, దానికి సంబంధించిన డేటా ఏది అన్నది వైసీపీ అడుగుతోంది. ఓవరాల్గా చూస్తే ఈ ఉద్యోగ కల్పన కానివ్వండి, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళుతోందని చెప్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్లో నిజాలు ఏంటివి అన్నవి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి తమదే అయిన వర్షన్ వినిపిస్తున్న నేపథ్యంలో అసలు నిజాలేంటి, టీడీపీ నిన్న చెప్పిన మాటలు, కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఆ నెంబర్స్లో నిజాలను మనము ఇవాళ వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అవుతారు. ఆయనతో కూడా మనము నెంబర్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూస్తే వైసీపీ ఏం చెప్తుంది, టీడీపీ ఏం చెప్తుంది, ఒకసారి ఆ నెంబర్స్ చూసే ప్రయత్నం చేద్దాం. 2 వర్షన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ చెప్తోంది గత 21 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అన్నది టీడీపీ వర్షన్. దానికి వైసీపీ ఏమంటోంది అంటే, చంద్రబాబు ఉద్యోగాల కల్పన ప్రకటనపై వైసీపీ గరం అవుతోంది. ఆ చెప్పిన నెంబర్లలో లోకేష్ ఒక నెంబరు, మంత్రి ఒక నెంబరు, ఈయన ఒకరు ఎలా చెప్పారు అన్నది ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. ఓవరాల్గా చూస్తే టీడీపీ వర్షన్లో చూస్తే మొత్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యం అని చెప్తుంటే, చంద్రబాబు చెప్పిన 6,28,000 ఉద్యోగాలు కూడా నిజమైన ఉద్యోగాలు కాదు, కేవలం అవి నెంబర్స్ మాత్రమే అని. ఇక ఇన్వెస్టర్ సమ్మిట్లో దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయలు హామీల ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని మేము క్రియేట్ చేశామని టీడీపీ చెప్తుంటే, వైసీపీ మాత్రము మీరు చెబుతున్న లెక్కల్లోనే చాలా తప్పులు ఉన్నాయి, అసలు మీరు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాటిని కూడా తగ్గించి మీరు ఇంకా తక్కువ ఇచ్చారు అన్నది వైసీపీ చెప్తోంది. ఓవరాల్గా చూస్తే మాత్రం జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి కేవలం 15,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు అన్నది వైసీపీ వర్షన్. ఇక టీడీపీ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ ద్వారా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాము, దాని ద్వారా లక్షలాది ఉద్యోగాలు తయారు చేస్తామని చెప్తుంటే, వైసీపీ మాత్రం దానికి వ్యతిరేకంగా 100 ఎంఎస్ఎంఈలు క్లోజ్ అవుతున్నాయి, చిన్న తరహా పరిశ్రమలు పూర్తిగా మాయమైపోతున్నాయి, దీని ద్వారా చూస్తే నిరుద్యోగ రేటు పెరుగుతోంది అన్నది చెప్తున్నారు.
ఓవైపు ఆర్టీఐహెచ్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టాం మేము, తద్వారా ఉద్యోగాల కల్పన చేస్తున్నామని టీడీపీ చెప్తుంటే దేశంలో నిరుద్యోగ రేటు 5.2% ఉంటే ఏపీలో మాత్రం 8.2% ఉంది. అది జాతీయ సగటు కన్నా 3% ఎక్కువగా ఉందన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా చూసినా సరే గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, విశాఖపట్నంలో ఐటీలు కానివ్వండి, జీసీసీలు డేటా సెంటర్ల హబ్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము, తద్వారా ఏదైతే ఉపాధి కలుగుతోందని టీడీపీ వర్షన్ వినిపిస్తూ ఉంటే వైసీపీ మాత్రం చాలా క్లియర్గా చెప్తోంది. నిరుద్యోగంలో దేశంలోనే ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది, టాప్ ప్లేస్లో అది నిలుస్తోంది అన్నది చెప్పే ప్రయత్నము వైసీపీ చేస్తుంది. ఎక్కడ అమరావతిలో నాలెడ్జ్ సిటీ క్వాంటమ్ కంప్యూటర్ కంపెనీ తయారు చేస్తున్నామని టీడీపీ చెప్తుంటే మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది, మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏది అన్నది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. ఓవరాల్గా చూస్తే గత 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2 రాజకీయ పార్టీలు చెబుతున్నవి ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి టీడీపీ వర్షంగా చెప్తుంటే 20 నెలలు అయినా సరే మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏది, ఏ జాబ్ క్యాలెండర్ గురించి అయితే గతంలో మీరు ప్రశ్నించారో ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది అన్నది వైసీపీ లోకేష్ డైరెక్ట్గా అడుగుతుంది. ఇక 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఓవైపు చంద్రబాబు నాయుడు చెప్తుంటే అసలు మీరు ఇవ్వడానికి అవకాశం ఎక్కడుంది, మీరు కప్పం కట్టాలి అని ఎవరైతే పరిశ్రమలను బెదిరిస్తున్నారో దాని కారణంగా పెట్టుబడులు పరిశ్రమలు తరలి వెళ్ళిపోతున్నాయి. దాని కారణంగా 6,000 కోట్ల రూపాయల పరిశ్రమలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి అని చెప్తున్నారు. ఇక 5.77 లక్షల ఉద్యోగాలు కల్పించామని మంత్రి చెప్తూ ఉంటే ఆ కల్పించే అవకాశం ఎక్కడుంది, రెడ్ బుక్ రాజ్యాంగము లోకేష్ రౌడీజం వల్ల పారిశ్రామికులందరూ పరారవుతుంటే మీరు చెప్తున్న నెంబర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ ఉన్నాయి అన్నది అడిగే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఓవరాల్గా చూస్తే వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వాళ్లకు అనుకూలమైన అంశాల్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే విశ్లేషకులు లేదా మిగిలిన వాళ్ళందరూ అడుగుతున్న పాయింట్ ఏంటంటే దానికి సంబంధించిన డేటా ఎక్కడుంది, ఉద్యోగ కల్పన ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన క్వశ్చన్సే వాళ్ళు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ తమదైన శైలిలో ఒక క్వశ్చన్ అడుగుతుంది. మీరు ఉద్యోగ కల్పన అంటున్నారు, నిరుద్యోగ రేటు గురించి మేము మాట్లాడుతున్నాము, వాటి గురించి ఒకసారి చెక్ చేయండి. అందులో ముఖ్యంగా ఈపీఎఫ్ఓలు అయితే కొత్త సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు వస్తారు, అలాగే మొత్తం ఉపాధి సూచికలు ఏవైతే పిఎల్ఎఫ్ఎస్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా చూసినప్పుడు టీడీపీ హయాంలో 2014 నుంచి 19, వైసీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు ఆ పాలనను పోలికగా చూస్తే 2024-25 వరకు డేటా అందుబాటులో ఉన్న నేపథ్యంలో మార్చి నుంచి దానికి సంబంధించి చూసినా సరే చాలా సెక్టర్స్లో ఇప్పటికి కూడా కొత్త ఉద్యోగాలు రాలేదు. ఈపీఎఫ్లో కొత్త సబ్స్క్రైబర్లకు సంబంధించిన నెట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉన్నాయన్నది మాత్రమే అర్థమవుతుంది. ఈ విధంగా చూసినప్పుడు రాష్ట్రవారీ డేటాను మనం చెక్ చేసుకుంటే కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో 2014 నుంచి 2023 వరకు లేదా 24 వరకు కొత్తగా 8.8 లక్షల సబ్స్క్రైబర్లు కనిపిస్తూ ఉంటే అందులో ముఖ్యంగా 4 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 23 వరకు ఇది దేశంలోనే హయ్యెస్ట్ గ్రోత్గా మనకు కనిపిస్తుంది. అదే టీడీపీ హయాంలో 2014 నుంచి 19 వరకు చూస్తే ఆ స్పెసిఫిక్గా ఆ నెంబర్స్ కూడా కనిపించట్లేదు. కానీ అంతకుముందు 2019లో ఏదైతే వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన వైట్ పేపర్ ప్రకారం 5 లక్షల ఉద్యోగాలకు పైగా వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. అవి అన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలే. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నెంబర్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నది చెప్తున్నారు. ఇక టీడీపీ కాలంలో ఎంఎస్ఎంఈలు కేవలం 37,956 మాత్రమే ఉంటే అందులో ఈపీఎఫ్ఓ రిపోర్ట్లో ఏపీ దేశంలోనే టాప్ స్టేట్స్లో ఏ రోజు లేదు అన్నది వాళ్ళు చెప్తున్నారు. ఇక 2025 జూన్లో దేశవ్యాప్తంగా 21.89 లక్షల నెట్ అడ్మిషన్స్ కొత్తగా వస్తే అందులో 5 టాప్ 5 ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు, మహారాష్ట్ర, కర్ణాటక అన్నవి లీడ్ చేస్తున్నాయి అన్నది. ఇక ఏపీలో ఈపీఎఫ్ఓ పనితీరుని మనం చూస్తే కేరళ వంటి చిన్న రాష్ట్రాలతో పోల్చినా కూడా తక్కువగా ఉందన్నది మనకు కనిపిస్తుంది. ఇక ఈపీఎఫ్ఓ పీడిఎఫ్కి సంబంధించిన రిపోర్ట్లు చూసినా సరే మార్చి నుంచి మే సెప్టెంబర్ 2025 వరకు ఆ వివరాలు చూసినా సరే ఏపీలో ఎప్పుడూ పెద్దగా లేవు అన్నది. ఓవరాల్గా చూస్తే 2017-18 నుంచి 2019-20 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న కాలంలో చాలా ఫాస్ట్గా ఇక్కడ డెవలప్మెంట్ ఉంది. అందులో ముఖ్యంగా పిఎల్ఎఫ్ఎస్ డేటా ప్రకారం చూసినా సరే, ఎన్ఎస్ఓ ద్వారా ఆ సర్వేలు చూసినా సరే ఏదైతే నిరుద్యోగ రేటు అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నది లేబర్ ఎన్ఫోర్స్మెంట్ పార్టిసిపేషన్ రేట్ కానివ్వండి, వర్కర్ పాపులేషన్ రేషియో కానివ్వండి, అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము టాప్ ప్లేస్లో ఉంది అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 2017-18లో మగవాళ్ళు 4.6%, ఆడవాళ్ళు 4% మాత్రమే అన్ఎంప్లాయిడ్గా ఉంటే ఇప్పుడు అది ఈ సంవత్సరానికి మనం చూస్తే 2025-26 చూసినప్పుడు మాత్రము ఆ నెంబర్ అనేది దాదాపుగా డబల్ అయింది అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన ఎంప్లాయ్మెంట్ రేట్ కన్నా అన్ఎంప్లాయ్మెంట్ రేటు అది కూడా స్టేట్ అంటే దేశ దీంతో గమనించినప్పుడు కూడా ఎక్కువగా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ఇక 2022-23లో రాష్ట్రంలోనే అత్యల్పంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 2022-23లో 3.2% మాత్రమే ఉండేది. అది ఇవాళ చూస్తే మాత్రము అది 8.2% పెరిగి దేశంలోనే అతి ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది అన్నది మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తే టీడీపీ తమదైన శైలిలో ఈ నెంబర్స్ ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేశారు, బాగానే ఉంది. బట్ ఇప్పుడు నెంబర్స్ ఏంటి, ఈ నెంబర్స్ నిజాలేంటి, వాటి మీద మనము విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.